విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. నిరుపేద పిల్లలకు ఆర్థిక సాయంతో పాటు నోట్బుక్స్ అందజేశారు. అలాగే కార్యకర్తలు నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిడ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు వైపు దృష్టి పెట్టారు. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలన్నీ కూడా తవ్వి బయటికి తీసి ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు ఆవిడ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ఇటువంటి పుట్టినరోజులు ఆవిడ ఇంకా ఎన్నో చేసుకోవాలని, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ తాలూకా బంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టాం. 303 యూనిట్లు బ్లడ్ అనేది మనం కలెక్ట్ చేయడం జరిగింది. అయితే హాస్పిటల్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఆల్మోస్ట్ అది 1 month to 6 weeks వరకు ఆ బ్లడ్ అనేది సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ మనం క్యాంప్స్ చేస్తే బాగుంటుంది. మనం డెఫ్ అండ్ డమ్ స్కూల్ నుంచి 16 పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేయడానికి 6,000 రూపీస్ పడుతుంది. అయితే కార్యకర్తలు, నాయకులు అందరు కూడా వాళ్ళని అడాప్ట్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఆనంద్ గారు ఒక వికలాంగుల కోసం ఒక సైకిల్ అనేది ఇప్పించారు. అలాగే ఇద్దరు చౌటు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇయరింగ్ ఎయిడ్లు కూడా ఇప్పించారు అన్నమాట.